హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. హిట్ కొట్టడానికి మళ్ళీ స్టార్ డైరెక్టర్ కావాలంటున్న రామ్ చరణ్, లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ నిలబెట్టుకున్న సమంత, కేరళలో బాహుబలి పిక్నిక్ క్రాస్ చేసిన అల్లు అర్జున్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. దృశ్యం 3 బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అవగా ఇప్పుడు ఓటీటీలో కూడా వచ్చేసింది. ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా పూజా సెరమనీతో ఈ రోజు చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయింది. అయితే వెంకటేష్ పక్కన కీర్తి సురేష్ కనిపించబోతుండగా కళ్యాణ్ రామ్ పక్కన కృతి శెట్టి కనిపించనుంది. అండ్ 2027 పొంగల్ కి రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. పెద్ద సినిమాకి దాదాపు 6 minutes రన్ టైం అయితే యాడ్ చేశారు. అయితే దీనివల్ల ఎక్స్ట్రాగా ఏమైనా అడ్వాంటేజ్ ఉందా అంటే, చూసిన వాళ్ళు తక్కువ మంది కూడా ఎవరూ మాట్లాడట్లేదు. అయితే ఈ 2 weeks రన్ తో సినిమా అందుకున్న బెంచ్ మార్క్ ఏంటి అంటే, కర్ణాటకలో 30 కోట్ల గ్రాస్ అందుకోవడం. బట్ బ్రేక్ ఏమైనా అవ్వాలంటే మరో 2.2 కోట్ల షేర్ కలెక్ట్ చేయక తప్పదు. ఇక రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే, ఎలానో సుకుమార్ తో సినిమా ఉన్న సంగతి తెలిసిందే. అండ్ రామ్ చరణ్ లాస్ట్ హిట్ చూసుకుంటే అది కూడా సుకుమార్ తోనే. అండ్ దీని తర్వాత ఎవరితో అంటే రాజమౌళితోనే వార్తలు వినిపిస్తున్నాయి. చాలా తొందరగానే మాట్లాడుకుంటున్నాం. బట్ అన్నీ అనుకున్నట్టు జరిగితే 2028లో స్టార్ట్ అయ్యే సినిమా రాజమౌళిది ఇదే కావచ్చు. అండ్ అలా చూసుకుంటే రామ్ చరణ్ కి హిట్ అనే మాట లాస్ట్ వచ్చింది కూడా RRR రాజమౌళి సినిమాతో. సో ఈ 10 ఏళ్ల గ్యాప్ లో హిట్స్ అనేవి ఇద్దరు డైరెక్టర్స్ మాత్రమే ఇచ్చారు. వాళ్ళు కూడా ఇండియాస్ నెంబర్ 1 డైరెక్టర్స్. ఇదైతే ఒక స్టార్ కి ఏమాత్రం మంచి సైన్ కాదు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమాకి సంబంధించి ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక స్టార్ సూపర్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది. స్పైడర్ మ్యాన్ లాంటి స్టార్ ని చాలా సంవత్సరాల తర్వాత బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నాం. అండ్ ఈ సినిమా నో వే హోమ్ కి కంటిన్యూషన్ కావడంతో ఇంట్రెస్ట్ అనేది ఇంకా డబుల్ అయింది. ఇక మూవీ జూలై 31న రిలీజ్ కాబోతుండగా ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ టాక్ వస్తే ఈ సినిమా ఎన్ని బిలియన్లు కొట్టచ్చు అనుకుంటున్నారో కూడా మెన్షన్ చేయండి. హ్యాపీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 days రన్ ని కంప్లీట్ చేసుకోగా 6వ రోజు కూడా 10 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో 6 days లోనే 1,25,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇదే టైం కి తెలుగు సినిమాల పరంగా కేరళలో బాహుబలి ఎపిక్ 1,38,00,000 ఫుల్ రన్ లో కలెక్ట్ చేస్తే తన ఫస్ట్ వీక్ రన్ తోనే బ్రేక్ చేయడానికి ఇప్పుడు రెడీ అవుతుంది హ్యాపీ ఫిలిం. ఇది మాత్రం అల్లు అర్జున్ మాస్ బ్యాటింగ్. ఈ వీకెండ్ లో మళ్ళీ గ్రోత్ చూపెట్టే ఛాన్స్ ఉండడంతో ఖచ్చితంగా 2 కోట్లు టచ్ చేసే వెళ్తుందని చెప్తుంది ట్రేడ్. ఇక రేపు మా ఇంటి బంగారం సినిమా రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ఫైనల్ ప్రీసేల్ కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. ప్రజెంట్ టైర్ 2 హీరోలు ఎవరు కూడా డబుల్ డిజిట్ నెంబర్లు పెడతారని చెప్పి ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. లాస్ట్ సినిమాలు అబ్జర్వ్ చేస్తే నితిన్ రామ్ వంటి స్టార్స్ కూడా చాలా తక్కువ నెంబర్లే పెట్టారు. అలాంటిది సమంత ఇన్నేళ్ల తర్వాత వచ్చినా కూడా 10 కోట్ల పైన గ్రాస్ పెట్టడానికి రెడీ అయ్యారు. ఇప్పటివరకు చూసుకుంటే నార్త్ అమెరికా 3 లక్షల మార్క్ దాటేయగా ఫైనల్ ప్రీసేల్ ప్రీమియర్స్ కి 3,50,000 వరకు ఉండొచ్చు. సో సినిమాకి టాక్ వచ్చిందంటే ప్రీమియర్ ప్లస్ డే 1,500,000 ని అక్కడ కొట్టేయబోతుంది. ఇక ప్రీసేల్ తోనే ఆల్మోస్ట్ 500,000 ని ఓవర్సీస్ లో అందుకోగా ఇండియాలో కలెక్ట్ చేసిన మరో 2.5 కోట్ల గ్రాస్ యాడ్ చేస్తే దాదాపు 6 నుంచి 7 కోట్ల మధ్య గ్రాస్ ప్రీసేల్ తో అందుకుంది ఈ ఫిలిం. సో టాక్ బాగుందంటే ఖచ్చితంగా 10 నుంచి 15 కోట్ల మధ్య గ్రాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదైతే నెక్స్ట్ లెవెల్ నెంబర్. సో టాక్ సరిగ్గా ఉంటే ఓ బేబీ యూ టర్న్ యశోద సినిమాల్ని క్రాస్ చేస్తూ మెయిన్ లీడ్ గా 50 కోట్ల గ్రాస్ ఫస్ట్ టైం అందుకుంటుంది సమంత. అండ్ ఇప్పటికే తనకి 3 సినిమాలు 25 కోట్లు దాటినవి ఉన్నాయి. చూడాలి ఇది ఫస్ట్ 50 కోట్ల సినిమా అవుతుందో లేదో. సినిమాకి మార్నింగ్ వెళ్తున్న రివ్యూ కూడా ఖచ్చితంగా వస్తుంది. ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. మా ఇంటి బంగారం డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.